మేము ఇప్పుడు కొంచెం దూరం నడిచామండి అలాంగ్ మూసి. ఇక్కడ వాక్వే ఉంది, జిమ్ ఉంది, అండ్ గ్రీనరీ ఉంది, ప్లాంట్స్ ఉంది, అండ్ ఫ్లాగ్ కూడా ఉంది, మన ఫ్లాగ్. కానీ వాళ్ళు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో డెవలప్ చేశారు ఇది. కానీ దీని మెయింటెనెన్స్ లేక ఇది ఇప్పుడు ఇలా ఉంది. బట్ ఇట్ వాజ్ బ్యూటిఫుల్. ఇలా డెవలప్ చేయొచ్చండి వితౌట్ డెమోలిషన్ యాక్చువల్లీ. కానీ ప్రెసెంట్ గవర్నమెంట్ డెవలప్ చేసిన దాన్ని కూడా పట్టించుకోకుండా ఇలా రెక్లెస్ గా బిహేవ్ చేస్తోంది. గవర్నమెంట్ ఇలా డెవలప్ చేయవచ్చు వితౌట్ డెమోలిషన్. ఇప్పుడు మాకు నోటిఫికేషన్స్ ఇచ్చి ఇల్లు వెకేట్ చేపించి ఇల్లు డెమాలిష్ చేసే బ్యూటిఫై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూస్తే ఎలాంటి డెమోలిషన్ అవ్వలేదండి. ఇక్కడ పక్కనే అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ సింగిల్ వాల్ కూడా వాళ్ళు తీసేయలేదు. ఇలా ప్లాన్ చేయవచ్చు ద ఎంటైర్ స్ట్రెచ్. ఇప్పుడు ఇలా డెవలప్ చేస్తే పబ్లిక్ పర్పస్ చూడాలి, మూసి బ్యూటిఫికేషన్ చూడాలి అంటే ఇది సరిపోతుందండి. ఇంకా ల్యాండ్ గ్రాబ్ చేసి ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్లు, గ్లాస్ బిల్డింగ్లు, పెద్ద పెద్ద కాంప్లెక్స్ లు, నైట్ ఎకానమీ, ఇదంతా అక్కర్లేదండి. పీపుల్ కి ప్లెజెంట్ గా ఉండి